ఇప్పుడు స్టూడెంట్ యూకే కానీ యూరోప్ కానీ ఫర్దర్ కంట్రీస్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ అంటారు? వాళ్ళ బేసిక్ 10th క్లాస్ సర్టిఫికేట్ నుంచి 10th ఇంటర్ అలా చేసిన డిగ్రీ ట్రాన్స్క్రిప్ట్స్, పీసీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్, ఒరిజినల్ డిగ్రీ, కన్సాలిడేట్ మార్క్స్ మెమో, సిఎంఎం అని, వాళ్ళ కాలేజ్ లెక్చరర్స్ నుంచి రికమెండేషన్ లెటర్స్ ఒక 3, వాళ్ళ రెజ్యూమ్, పాస్పోర్ట్, ఈ డాక్యుమెంట్స్ ఉంటే మనం యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు. ఓకే సార్. అలాగే ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫర్దర్ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలని అనుకుంటే వెంచురా గ్లోబల్ ఎటువంటి సపోర్ట్ ఇస్తుంది స్టూడెంట్ కి? మనం ఇనిషియల్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి అప్లికేషన్ ప్రాసెసింగ్, యూనివర్సిటీ అడ్మిషన్స్ తెప్పించడం, తర్వాత దానికి సంబంధించిన పేమెంట్ ప్రాసెసింగ్ కానీ, తర్వాత వీసా అప్లికేషన్ ప్రాసెసింగ్ కానీ, వీసా ఇమిగ్రేషన్ టైంలో ఎటువంటి డాక్యుమెంట్స్ ఎట్లా ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్ అనేవి కానీ, ఇమిగ్రేషన్ వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి, ఆ ఇమిగ్రేషన్ వెళ్ళటానికి కావాల్సిన టికెట్స్, అకామిడేషన్, సెటిల్ అయ్యే వరకు ఎటువంటి సహాయం కావాలన్నా వెంచర్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే. వన్స్ అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఎటువంటి ఆపర్చునిటీస్ కానీ అక్కడ ఉన్న మన పీపుల్ తో మీటింగ్ సెట్ చేసి వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలన్నా మనం చేస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అకామిడేషన్ పరిస్థితి ఏంటంటారు? జనరల్ గా ఏంటంటే అండి, ఇప్పుడు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి వెళ్లే ముందే అకామిడేషన్ అనేది ప్లాన్ చేసుకుంటారు. లేదు వాళ్ళకి ఇక్కడ సెట్ అవ్వలేదు అన్నాక అక్కడ మనకున్న యూనివర్సిటీ వాళ్ళ ద్వారా కానీ లేకపోతే మనకున్న కాంటాక్ట్స్ ద్వారా కానీ టెంపరీ అకామిడేషన్ మనం ప్రొవైడ్ చేస్తాము. ఈ లోపు వాళ్ళకి అక్కడ మనం సజెస్ట్ చేస్తాము ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా మనం సపోర్ట్ చేస్తాం. సో ఒక స్టూడెంట్ వెళ్ళాలనుకుంటే వెళ్లే దగ్గర నుంచి డాక్యుమెంట్స్ దగ్గర నుంచి ఆ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి కాలేజీలో సెటిల్ అయ్యి అకామిడేషన్ వరకు కూడా పూర్తి బాధ్యత అనేది తీసుకుంటారు మీరు, అంతే? అలాగే సార్, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ చూసుకుంటే అసలు కొంతమందికి అయితే పిల్లలకి పాస్పోర్ట్ కూడా ఉండదు. అలాంటి పిల్లలు కూడా మరి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటే మరి అటువంటి వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేస్తారా? మనం పాస్పోర్ట్ అప్లికేషన్ నుంచి వెరిఫికేషన్ వరకు మనం వాళ్ళకి గైడ్ చేస్తామండి. మనమే ఇక్కడ ప్రాసెస్ చేస్తాము పాస్పోర్ట్ కావాలన్నా కూడా. తర్వాత వాళ్ళ ఫర్దర్ ప్రాసెస్ కూడా మనమే చూస్తాం. ఓకే. ఇప్పుడు స్టూడెంట్ పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే ఎన్ని డేస్ లలో వస్తుందంటారు? మినిమం తాత్కాల్ అయితే 15 to 30 days మధ్యలో వస్తుందండి. లేదు నార్మల్ అంటే 1 month to 2 months టైం పడుతుంది. ఓకే. సో అలాగే ఇప్పుడు చాలా మందికి కూడా బ్యాక్లాగ్స్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. అవునండి. సో ఇండియాలో ఉంటే ఓకే, వాడు ఎలవల్గా చదివేసి కంప్లీట్ చేస్తారు. బ్యాక్లాగ్స్ ఉన్నవాడు కూడా అబ్రాడ్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలని అనుకుంటే పాసిబుల్ అంటారా? పాసిబుల్ అండి. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని కేసెస్ మేము చూసాము. నెంబర్ అయితే చెప్పను కానీ క్వైట్ ఎ గుడ్ నెంబర్. పాసిబిలిటీ ఉంది. యూనివర్సిటీస్ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ఎంత ఉంది, వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు అనేది వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కి బ్యాక్లాగ్స్ సంబంధం లేదు. ఓకే, ఇది కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అలాగే సార్, ఇప్పుడు ఫర్దర్ కంట్రీస్ కి చదువుకోవాలనుకున్న వాళ్ళు అందరు కూడా ఎఫర్ట్ చేయలేరు. సో అటువంటి స్టూడెంట్స్ కి లోన్స్ కానివ్వండి, ఫండింగ్స్ కానివ్వండి, యూనివర్సిటీ తరఫు నుంచి స్కాలర్షిప్ ఎలా ఉంది? మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ కాలేజ్కి మనం అప్లై చేస్తామో యూనివర్సిటీ స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ని బేస్ చేసుకొని మెరిట్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సుమారు ఒక 5,000 pounds వరకు, మాక్సిమం ఒక 5,000 pounds వరకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు స్కాలర్షిప్ అనేది. అలాగే ఇప్పుడు స్టూడెంట్ ఎక్కడికన్నా అంటే యుఎస్ కానీ లేకపోతే యూకే కానీ యూరోపియన్ కంట్రీస్ అటు వెళ్ళి చదువుకోవడానికి పర్సంటేజ్ ఎంత ఉండాలంటారు? గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అండి మినిమం పాస్ అయితే చాలు స్టూడెంట్స్ అనేవి వెళ్ళి చదువుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అడ్మిషన్ వచ్చేది బేస్డ్ ఆన్ వాళ్ళ ప్రొఫైల్ ని బేస్ చేసుకుని మనం అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఏ కాలేజెస్ అయితే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారో ఆ కాలేజ్ మాత్రమే మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. సో అక్కడికి వెళ్ళినాక ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేయరు. అలాగే సార్, ఇప్పుడు మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే యుఎస్ వాళ్ళది వీసా ఎక్కువగా రిజెక్ట్ అవుతుందని చెప్పేసి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సో అటువంటి టైంలో మీరు ఇంకొక కంట్రీ అంటే ఏది సజెస్ట్ చేస్తారు? వీసా రిజెక్షన్స్ అనేవి ఇప్పుడు పర్టికులర్ రీజన్ అనేది లేకుండా రిజెక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి యుఎస్ కి. ఎందుకలాగా? దానికి ఏ రీజన్ ఎవరు చెప్పలేరు మేడం. ఎందుకంటే ఇప్పుడున్న అక్కడున్న సిచ్యువేషన్స్, రెసిషన్ కావచ్చు, లేకపోతే ఎలక్షన్ సినారియో అయి ఉండొచ్చు, ఎనీ రీజన్, లేకపోతే వాళ్ళు కావాలని కట్ ఆఫ్ అయినా చేయొచ్చు, ఏ రీజన్ అయినా అవ్వచ్చు ఆ వీసా రిజెక్షన్స్ కి. సో కానీ స్టూడెంట్స్ కి ప్రిఫరెన్స్ నెక్స్ట్ కంట్రీ ఏంటి అంటే ఎక్కువగా యూకే, ఐర్లాండ్,
ఎనీ యూరోపియన్ కంట్రీస్ అనేది సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే ఈ సైడ్ యూకే అనేది కానీ ఐర్లాండ్ అనేది కానీ లేకపోతే యూరోపియన్ కంట్రీస్ ఎక్కడైనా కానీ వీసా రిజెక్షన్స్ అనేవి చాలా తక్కువ అండి. ఎందుకంటే అక్కడ మెథడ్ అనేది వీసాకి వెళ్లే ముందే మనము స్టూడెంట్ కి క్లియరెన్స్ అనేది వచ్చేస్తుంది. వాళ్ళు వీసాకి వెళ్ళగలరా లేదా అనేది కూడా ఒక్కసారి మనకు క్లియరెన్స్ వచ్చినాక మనం వీసా అనేది అప్లై చేస్తాము. ఇక్కడ డ్రాప్ బాక్స్ మెథడ్ అనేది ఉంటుంది వీసా అప్లికేషన్ అనేది. ఆ డ్రాప్ బాక్స్ వల్ల మనకి వీసా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. సో ఎక్కువగా పిల్లలు యుఎస్ వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఎక్కువ శాతం యుఎస్ కి వెళ్ళాలనుకునేది ఎందుకు అంటే అక్కడ ఉన్న ఎర్నింగ్ పొటెన్షియల్, ఎంజాయ్మెంట్, ఈ రెండు మెయిన్ థింగ్స్. కానీ సేమ్ అదే మనకి యూకే, యూరోపియన్ కంట్రీస్ లో కూడా ఉంది. అవేర్నెస్ లేకపోవడం ఒకటే దానికి. ఎర్లీ ఇయర్స్ నుంచి ఫస్ట్ థింగ్ మన మైండ్ లోకి వచ్చింది యుఎస్. ఎన్నో సంవత్సరాల నుంచి ఒకళ్ళు యుఎస్ వెళ్ళారంటే అబ్బా అని చూస్తాం మనం. అందుకని అందరి మైండ్ లో యుఎస్ అనేది సెట్ అయింది. కానీ అంతే వాల్యూ యూకే కానీ ఐర్లాండ్ కానీ యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో అది తెలియక చాలా మంది స్టూడెంట్స్ కూడా యుఎస్ అని చెప్పేసి అంటూ ఉండటం జరిగింది. వెళ్తున్నారు, దానివల్ల అక్కడ రిజిస్ట్రేషన్ రావటము, వాళ్ళ జాబ్స్ పోవటము, మళ్ళీ వెనక్కి రావటం అనేది చాలా జరుగుతూ ఉన్నాయి కూడా అందువల్ల. ఓకే, ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు మీ దగ్గరికి ఐ మీన్ ఫర్దర్ అంటే ఎక్కడికన్నా వెళ్ళి చదువుకోవాలి మేము ఆ కంట్రీకి వెళ్ళి అని అన్నప్పుడు సో వాళ్ళకి కౌన్సిలింగ్ లాంటిది కూడా ఏమైనా ఇవ్వడం జరుగుతుంది అంటారు? గైడింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక స్టూడెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ తను ఏమడుగుతున్నాడు మనల్ని, తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అనేది మనం మాట్లాడతాం. స్టూడెంట్ తో మాట్లాడతాం. ఫస్ట్ మాట్లాడిన తర్వాత తన ప్రొఫైల్ ఏంటి, అసలు వెళ్ళటానికి తనకి ఏమేమి కావాలి, ఉన్నాయా లేవా అని ఎవాల్యుయేట్ చేస్తాము. చేసినాక ఆ కంట్రీకి వెళ్ళటానికి అన్ని సక్రమంగా ఉండి 1-2 లేవు అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కి వెళ్ళాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ GRE అనేది కంపల్సరీ. కానీ ఇప్పుడు యూకేకి కానీ ఇటు యూరోపియన్ కంట్రీస్ కి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అంత మ్యాండేటరీ కాదు. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది మ్యాండేటరీ కాదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఏదైతే 10th, 12th లో మనం నేర్చుకున్నామో అది సరిపోతుంది. అండ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇందాక కూడా మీకు ఒకసారి చెప్పాను, MOI అని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది, సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాటిని తీసుకునైనా వెళ్ళొచ్చు, వాటి ద్వారా మనం అప్లై చేయొచ్చు యూనివర్సిటీస్ కి.